ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్, శుభోదయం. ఏంటంటే సంగతులు నార్మల్ అండి. మా విషయానికి వచ్చేసరికి ఇంకా రాజ్ కుమార్ ఏమో మా బామ్మర్ది నాతో పాటు పనికి వచ్చినప్పుడు ఇంటికాడ ఉండే పనులు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటుంది. అదే పని ఎక్కువ ఉందనుకోండి, ఉదయం చీకటితో 6 గంటలకల్లా అన్నం కూరలు తొందర చేసి నన్ను లేపి తొందర కాని బాబా బయలుదేరదామని చెప్పేసి పరుగులెట్టిద్దన్నమాట. ఈరోజు అదే సిచ్యువేషన్ వచ్చింది. ఈరోజు పనికి వెళ్తున్నాం, భార్య భర్త ఇద్దరం కలిసి. అలానే ఒక కూలి వాళ్ళని కూడా పిలిచాను. ఈరోజు ప్లాస్టింగ్ ఉంది. ప్లాస్టింగ్ చుట్టూరా లోన బయట ప్లాస్టింగ్ చేయాలి. అది చాలా వరకు నేను నా భార్య వేరే పని ఒప్పుకున్నప్పుడు 2 రోజులు చేసాము. ఈరోజు ఎక్స్ట్రా మనిషిని పిలుచుకుంటున్నా కాబట్టి త్వరగా చేసేయాలి లోన బయట. తర్వాత వచ్చేసి నాకు కొంచెం 3 రోజులు పెట్టి చిన్న ప్రాబ్లం అండి. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చూస్తారేమో చెప్పండి. ఏంటంటే బ్యాక్ పెయిన్, నడుముల నొప్పి తీవ్రంగా ఉందండి. 3 రోజులు పెట్టి అల్లాడిపోతున్నా ఉన్నా. పనికి వెళ్తాను ఉన్నాను. శుక్రవారం కానీ మొదలు పెట్టుకుంది. శుక్రవారం శనివారం అంటే నడుము నొప్పి. ఆ నడుము నొప్పి ఎందుకు వచ్చిందో ఏమో కానీ నేను పుట్టి పెరిగిన కానీ అసలు ఎరగను ఈ నడుము నొప్పి అనేది. రాజ్ కుమార్ నడుము నొప్పి అని చెబుతుంటే ఏముందో తగ్గిద్దులేమా అని చెప్పేసి చూపిస్తాలే డాక్టర్కి అని చెప్పేసి నేను ఒక అవేర్నెస్గా అనుకునేవాని, ఏముంది నడుము నొప్పి ఆడవాళ్ళకి సహజమే అని. కానీ ఆ నడుము నొప్పి ఈరోజు నాకు వచ్చింది కదా, ఆ నొప్పి ఎలా భరిస్తున్నారో, ఎంత నరకయాతన అనిపిస్తుందో రాజీ అని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. ఆ నడుము నొప్పి సంగతి ఏదైనా ఎదురు తగిలితే కానీ నొప్పి అని తెలియదు అని అంటారు చూసారా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు వచ్చింది కాబట్టి, ఎందుకంటే రాజు ఇప్పుడు 3 months నుంచి అవుతుంది నడుము నొప్పి అని. అయితే చూపిద్దాం అనుకున్నా అని ఫిక్స్ అయ్యాను. ఎక్కడంటే విజయవాడ తీసుకెళ్ళి ఎయిమ్స్లో కానీ నర్సరావుపేట కానీ చూపిద్దాం అనుకున్నాను. అలాగా ప్రాసెసింగ్ నడుస్తుంది. తర్వాత మనం ఈ పని ఒప్పుకున్నాం కదా, ఈ 4 రోజులు పని అయిపోతే అమ్మ వాళ్ళ దగ్గరికి, అమ్మ వాళ్ళు విజయవాడలో ఉంటున్నారు, వాళ్ళ దగ్గర ఉంటా ఎయిమ్స్లో చూపించుకునే ఉద్దేశంతో ఉన్నమాట. ఈరోజు రేపు అయిపోతే విజయవాడ వెళ్ళాలి. విజయవాడ వెళ్ళి ఖచ్చితంగా రాజు చూపించాలి. రాజుతో పాటు నేను కూడా, నాకు కూడా బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకొని నేను కూడా చూపించుకోవాలి. అసలు పానం పోతుంది ఆ నొప్పికైతే. ఎప్పుడు తగ్గిద్దా, పని ఇప్పుడు చేసుకోవచ్చా, అసలు ఈ చిన్న వయసులో ఈ నడుము నొప్పి లేనిది. పిల్లలు 3 పిల్లలు ఉన్నారు, సంపాదించుకునే టైం ఇది. అలాంటి టయాన మద్దతులకి తిరిగి లేవలేని దెబ్బ తగిలిందంటే మాత్రం ఢమాలను పడిపోద్ది ఆ ఫ్యామిలీ అంతా. అలాగా జరుగుతుందేమో. ఈ నడుము నొప్పి ఏందో నన్ను సీరియస్ చేసిద్దా, స్కానింగ్ తిస్తే ఏమైనా అంటారా అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ బ్యాక్ పెయిన్ మొన్న గునాది తొక్కేమండి, పెద్ద రాళ్ళు మోసాను. ఆ రాళ్ళు మోసినప్పుడు కొంచెం పట్టుకుంటే ఏముందులని అవాయిడ్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పని చేస్తుంటే 3 వారాలు పెట్టి నాకు నొప్పి ఏం లేదు. ఇప్పుడు సడన్గా వచ్చింది. మరి కిడ్నీలో రాలంటారా, లేకపోతే మామూలుగా ఏదైనా వేడి చేసి ఈ నొప్పి వచ్చిందంటారా, లేకపోతే ఈ 3 వారాల్లో టమాటాలు రేట్లు చాలా తక్కువైనాయి కదా. 5 కేజీలు తీసుకురావడానికి టమాటాలు ఎక్కువ తినడం జరిగింది. దీనిని చెబుతున్నా ఉన్నదన్నట్టుగా. ఎందుకంటే నా తప్పు వేరే వాళ్ళు చేయకుండా ఉంటారని. ఆ టమాటాలు అంటే టమాటా కూర, ఇంకా టమాటాలు లేని కూర లేదు. రాజీ ప్రతిదీ చేస్తానుంది. ఆ టమాటాలు తిని ఏమన్నా కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అన్నీ అనుకున్నట్టే. ఒక పక్క కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, ఒక పక్క ఏమో చూపించుకోవాలి త్వరగా. ముఖ్యంగా అయితే నా భార్య ఎందుకంటే నరకం అనిపిస్తుంది. ఆ బాధ ఇప్పుడు నాకు తెలిసింది. త్వరగా వెళ్ళి ఈ 2 రోజులు పనులు ముగించేసుకొని చలో విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ చూపించుకొని ఆ మనం కూడా కలిసినట్టు ఉంటుంది. అలానే ఇద్దరం కూడా చూపించుకున్నట్టు ఉంటుంది. కానీ ఆ దేవుడిని కోరేది ఏంటంటే ఈ 3 రోజులైనా కొంచెం ఓపిక అయ్యా. ఈ నడుము నొప్పి అల్లాడిపోతున్నాను. పనులు చేసుకోవాలంటే ముందు ఒంట్లో శక్తి ఉండాలంటే నువ్వు ఇస్తేనే కదా అయ్యేది. ఈ శక్తి ఈ 3 రోజులు ఇస్తే త్వరగా పనులు చేసేసుకుని. ఎందుకంటే పెద్ద మొద్దు పనులు, గడ్డి పనులు
ఈరోజేమో చుట్టూరా ప్లాస్టింగ్ చేయాలా, రేపు ఇంకా పెద్ద గడ్డు పని, అంటే చాలా కష్టమైన పని. రేపు ఫ్లోరింగ్ లాగాలి మొత్తం, అంటే కంకర్తో 6 ఇంచుల మందంతో. అది కూడా మిల్లర్ కూడా మాట్లాడానులే. మరదాకంటే బాగున్నప్పుడు నేను రాజే మిల్లర్ లేకుండా కంకర్ పని అన్నీ చేసుకున్నాను. చివరి ఫ్లోరింగ్ కూడా లాగేసాం కంకర్తో. అదే పని ఇప్పుడు చేయాలంటే కొంచెం కష్టం అనిపించేసి మిల్లర్ కూడా మాట్లాడాను. 1500 అద్దె అయితే ఏందని చెప్పేసి ముందైతే ఈరోజు ప్లాస్టింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను, ఆ పని ఎలా ఉంటుందో కూడా మీరు చూపిస్తాను. వెళ్తే పదండి. రాజు ఏం చేస్తుందో ఏమో. నేను యాపల కోసం వచ్చా. వారంలో 3 రోజులు యాపల్ల, 3 రోజులు బ్రష్లో పేస్ట్ వేసుకొని మొహం కడుక్కుంటే, కడుక్కున్న తర్వాత నేను భోజనం చేయాలంటే సవ్వగా ఉంటుంది మొహం, అంటే నోరు. ఇంత చేస్తున్నాగా అంటే మొహం యాపలతో మొహం కడుక్కుంటున్నా కదా, ఏ తిన్నా కూడా రుచి స్పష్టంగా తెలిసిద్ది, బాగా తినాలనిపించిద్ది, అంత బాగుంటుంది. అప్పుడప్పుడు యాపలు కూడా మొహం కడుక్కోండి, మంచిది. ఏం మేడం గడిపోతున్నా. నీ నడుము నొప్పి, ఆ నొప్పి భరించే బాధ ఏందో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది రాజే. నేను చెప్తుంటే చేతులు అనుకుంటావు. చేతురా చేస్తారు చూపిస్తాను చెప్తున్నాగా. చూపిస్తాను అంటున్నావు లేదని నాకంటే ముందు నువ్వు చూపించుకో. ఇంటి చెట్టు నువ్వు కాబట్టి నీడు కావాలి మాకు. నీడు కావాలా? నువ్వు చెట్టు, ఈ 2 చెట్లు కలిపితేనే ఆ చెట్ల కింద ఈ పిల్లలు నీడలా బతికేది. అంతే కానీ మళ్ళీ అండదాని అసలు ఓకే ఓకే బాగా బాయ్ బాయ్. పిల్లలా మాట్లాడతావు. గుడ్ మార్నింగ్ శుభోదయం చెప్పాలి. మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్. మా ఆయన అయితే పొద్దుగా 7ంటికి పని పోదాం అన్నాడు. 7 పోయి 8 అయింది, 8:10 అయింది. నాకు తెక్కనాక నేను పనికి రానని చెప్తా. 8 అయింది. అరగంటల మొహం కట్టుకొని బయలుదేరటమే. పిల్లలే పెద్దోడు చిన్నమే వాళ్ళకి పనుకుంది ఇంట్లో, కలిపేసిందా? నీళ్ళు పోసుకుంటుండు. వాడు అక్కడ నీళ్ళటి పోసుకుంటాడు. నేను పోతున్నాను, నేను పట్టుకుంటే మట్టి పోతా. సరే కానీ తిని ఇంకా భోజనం తిందాం మరి, ఇంకా మొహం కడుక్కున్నాక. ఓకేనండి, రాజు అయితే భోజనం వడ్డించుకొచ్చింది. రాత్రి ఏమో స్పెషల్ బోటీ కర్రీ, ఉదయాన్నేమో బెండకాయ ఫ్రై. హెల్త్కి ఏది బెస్ట్ అంటారు? ఇదే బెస్ట్, కానీ మనకి మోసమే కావాలి. ఏ రాజుకి ముఖ్యంగా అంటే నాన్ వెజ్ ప్రియులు చాలామంది ఉన్నారులేండి, తప్పులేదు, తినటంలో తప్పులేదు. తిని పని చేసుకోవాలి, అప్పుడని కొవ్వు కరిగిద్ది. అదిగోండి యాసకొస్తుంది. అదిగోండి బోటి చూసారా, ఇది పక్క నెట్టేసి మనకి మళ్ళీ నీసు మీద మోసిపోయిద్ది. అలా ఉంటుందన్నమాట. నిజం చెప్పండి, ఇప్పుడు ఒక పక్కన బెండకాయ ఫ్రై పెట్టుకొని ఒక పక్క మాంసం కూర పెట్టుకొని ఏంది నాని అంత కక్కుర్తి, ముందు అది తినవచ్చు కానీ అంటారా? లేకపోతే మీరు ఏ కూర తింటారు? జెన్యున్గా చెప్పండి అండి. నేను అయితే ఇదే తింటా. 90% అందరూ ఇదే తింటారు, అవునా కాదా? ఇప్పుడు ముద్ద దిగిద్ది. సరే భోజనం చేసేది బయలుదేరదాం. కారు మంచి అబ్బాయిని పోయి తీసుకొస్తాను నేను. అలా పిల్లల్ని రెడీ చేసి స్కూల్ పంపేవాడిని. ఓకే తిన్నావా? 2 టిప్పా? కానీ తిను. ఏం ఆడవాళ్ళు గట్టిగా ఉండాలంటే ముందు తినాలి. పేరు కన్నా పెట్టాలా నీకు? ఎన్ని క్లాస్ రాసు నువ్వు? 1. అప్పుడే ఆడ 1 కూడా కాదంట, ఆయన నర్సరీ అంట. నర్సరీయా నువ్వు? సిగ్గు లేదు. 5 సంవత్సరాలు రాలేదు, ఇంకా 4 సంవత్సరాలు నడుతుంది కదా. సరేనండి, ఇంక మా పంట ఏమవుతుంది, మీ వ్యవహారం ఏమో కానీ. ఓకేనండి, ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి మా జీడీ దోస్తు దగ్గరకు వచ్చానమాట. పనికి వస్తా అని చెప్పేసి చెప్పాను కదా, ఆ అబ్బాయి కోసం వచ్చాను. ఆ అబ్బాయి
ఇంకా త్వరగా బయలుదేరదాం మరి కాడికి. ఈరోజు పని ఎలా ఉంటుందో చూపిస్తా. నాకు హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పని దగ్గరకు వచ్చేసినాం. మా బామ్మది గాడు 2 గంటలు మాలు కలిపేసినాడు. కలయ కూడా కలిపేసాడు, కలయ పాలు ఇప్పుడు తాగుతారు. ఇప్పుడు వాళ్ళ అక్కయ్యను వాళ్ళ తమ్ముడు అన్నాం మరి. ఎరా మాలు రెడీ అయిపోయింది. కొంచెం గట్టిగా కలుపు, తడిపడి ఉండకూడదు, మరి జావ ఉండకూడదు, మీడియం రావాలా. రాజకుమారి పాకం కూడా పట్టేసింది. అంటే కళాయి, ఈ కళాయి దీన్ని కొడితే కానీ కొట్టిన టాపి కొట్టినట్టే అంటుకోదు. కానీ రా మామ బాగున్నాయి. ఇదేనండి ఈరోజు వర్క్ మంది. ఎల్ షేపు, ఈ 3 పక్కల బ్యాక్ సైడ్ ఈరోజు చేసేస్తే తర్వాత మళ్ళీ ఫ్లోరింగ్ లాగాలి. కంకర అవతల ఇసుకుంది, ఈ ఫ్లోరింగ్ లాగాలి. మొదలు పెడదాం మరి ఇంక పని. పోయాలమ్మాయి, పోయాలా రాజీ. పైప్ అని కొట్టుకుంటా పోతావు. అట్లా కళాయి మొత్తం కొట్టాలి గోడకి. కొట్టిన తర్వాత కళాయి కొద్ది బియ్యం పిండి. అదే కదా, రాదురా, కలపడం రాదు. అన్నా ఏందన్నా పొద్దున్నే మంచి పేరు పోనగొట్టున్నావు. ఎట్టైనా సీనియరే జూనియరే కదా. ఎండకి అదురుపోరు, మనంటే అదురుపోయాం కదా అన్న. అయితే ఏం చెప్పాడు అయితే ఆ రోజు? మేత్రుడు ఫోన్ చేయమంట. సరే కానీ ఏం కావాలి, మేము కూడా కొడతా. ఫుల్ ఎండాకాలం కదరా, ఎండాకాలం 4 రోజులు ఇంటికాడ ఉన్నా, ఉండి పనికి పోయా. అందుకని ఇంకా ఆ రోజు ఎండ కొనలేకపోయినా, బాయ్ అని చెప్పిన. సరే మాలు పెడదాం ఇంకా. రాజీ తీసురా, మాలు తీసురా. రావాలా, అయిపోవాలి. ఇది అయిపోతే థమ్స్అప్, పెద్ద థమ్స్అప్. అయితే మా కరెక్ట్గా సరిపోయిందిరా, కొండాలా. ఎప్పుడు తింటమేనా, ఎప్పుడు చేయడమేనా? ఇదిగో ఈ సైడ్ కూడా చేస్తున్నాం అండి. ఎప్పుడు పనేనా అనండి ఒకసారి. ఎప్పుడు తిండుకోలే, ఆ తినబట్టే ఇటు బాగుతుంది. మా ఎప్పుడు వస్తుంది మరిగా మా సబ్స్క్రైబర్లు రా. నేను చికెన్ కూర పెట్టినా, మటన్ కూర పెట్టినా ఎప్పుడు తిండి పెట్టి తిండుకోలే. 12 సంపాదన ఉండదు అంటారు. ఇది తింటే ఇంత పని చేయగలుగుతుంది. నువ్వు ఉదయం చేస్తున్నావా చెప్పు. అర్థమైంది. మౌన రథం మంచోడు అనిపించుకోవాలి నీకు. నువ్వేంది చేస్తున్నావా? తిండేగా కానీ
సాధించిన వెంబడే ఎదిరించితివి యెహోవా నామము బలమైనది. అది అయిపోయింది అంటే ఇంకా బద్దపట్టుడు నేను తెలుసా ఏం బట్టలు వస్తాయి ఎప్పుడు ఏమంటే అంత కానీ మామిడికాయలు అన్నీ ఉంటే బాగుండు. పద్దరాలు వేసి మామిడికాయలు వేసుకోవాలి. నడువు నొప్పి రాదాగమ్మ 3 రోజులు పెట్టి నడువు నొప్పి పడుతుంది మరి ఇక అది ఎందుకు నొప్పి పడుతుందో అర్థం కావట్లా. మన రాళ్ళు లేపే చూసావా ఆ రోజు కొంచెం నడుము పట్టుకుంది. సాధారణ తగ్గిపోయింది. 2 వారాల పని బాగా చేసుకున్నాను. మళ్ళీ మన నుంచి మొదలు పెట్టిందిరా. ఎందుకంటావు చిన్నప్పుడు చేస్తున్నాలే. ప్రజల పక్షంబు కదా చేసిన దేవా బా కొట్టు కొట్టుకున్నాడంతా ఓపిక అలా దంసప్ కోసమా మరిగా దంసప్ కోసం ఏం చేస్తున్నారా కానీ మా దగ్గర పెడతా హాయిగా ఉంటుంది వాడు దగ్గర పని చేసినప్పుడు గమనిస్తారా ఇదండి పని వ్యవహారం. ప్లాస్టింగ్ చేసాము, బద్ద పట్టాము, తర్వాత చక్క తీసుకొని చక్కడా పడితే నొన్నగా వచ్చేసింది. తర్వాత స్పాంజ్ కొట్టి చీపురు కొట్టేస్తే పైన కొనాలు పెట్టేస్తే ఈ రోజుకు పని అయిపోయింది. మధ్యాహ్నానికి సాయంత్రానికి ఎంతవరకు పని అయిద్దో చూపిస్తాను. ఇదే చాకరీ, ఇదే కష్టం ఉంటుంది. ఓకేనా? సరే, మా పని కోసం ఒక లైక్ కొట్టండి. ఒక గంట కాదు, 4-5 గంటలు ఆగండి. అట్నే వీడియో రన్ చేయాలి. తర్వాత చూపిస్తాను మీకు. మా రాజీ కోసం ఒక లైక్ కొట్టండి. కష్టపడుతుంది. మళ్ళీ మీషోలో ఏదో ఒక శారీ బుక్ చేసిద్ది. ఏం కొరియారు? అబ్బా అందుకనా మరిగా లాభం లేదు. ఏ పని చేయరా మీరు? అన్న కనీసం కూలి కూడా నాకు
అందుకే నా కూర అంతా కుప్పీగా పోతుంది. టాబీ రెండే ఉంది. మా అబ్బాయి నీళ్ళు పో, నీళ్ళు అంటున్నా మాది పో. ఏం కంటాం కాలా అదో మస్తు అనిపిస్తుంది. మా అన్నయ్య పడుతున్నాడా? ఇప్పుడు మీ అన్న ఇప్పుడు పట్టాడు. ఇందాక రాజీ పొద్దు నుంచి మొత్తం ఈ 3 పాకలు చేసాంగా, తర్వాత ఇంకా ఇటు పక్క మొదలు పెడదాం.